వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, స్మరణలో సేవాభావం ప్రజ్వలివ్వడం అభినందనీయమని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు అన్నారు. సింగరేణి సివెన్ ఎల్పీ సీనియర్ క్లర్కుగా పనిచేస్తూ అనారోగ్యంతో ఆల్లి గణేష్ కుమార్ స్వర్గస్థులయ్యారు. గణేష్ వర్ధంతి సందర్భంగా దుఃఖంలో ఉండి కూడా గణేష్ కుమార్ సతీమణి తులసి కుమారుడు బృహత్ కుమార్తె శివమౌన్య పుణ్యకార్యానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మృత్యువుతో పోరాడుతున్న పేదింటి వారికి నిత్యావసర సరుకులను ఆర్ఎంఓ చేతుల మీదుగా అందించారు. సేవా రూపంలో స్వర్గీయ గణేష్ కుమార్కు కుటుంబ సభ్యులు ఘన నివాళిగా అందిస్తున్న ఈ స్ఫూర్తి నీరతిని ఆయన అభినందించారు. గాంధీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు. ఎందుకంటే మా గవర్నమెంట్ హాస్పిటల్లో మా పేషెంట్లను కి ఆర్థిక సాయం కావచ్చు, ప్లస్ నిత్యావసర సరుకులు పంపిణీ కావచ్చు, ఇవి చేసినందుకు మీకు అందరికి జ్యోతి గాంధీ ఫౌండేషన్ గారికి, ముఖ్యంగా గాంధీ గారికి కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పూర్గా ఉంటేనే గవర్నమెంట్కి వస్తారు. సో మేము కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చాం కాబట్టి మాకు బాధలు తెలుసు. సో అందువల్లనే ఈ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ తమ వంతుగా పే బ్యాక్ టు సొసైటీ, అంటే మన వంతు మనము సంపాదించిందిలో ఎంతో కొంత మళ్ళీ మన వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు ఉంటుంది. దానికి మీరందరూ సహకరించినందుకు ఈ నిత్యావసర వస్తువులు మా వాళ్ళకి, అంటే మా డయాలసిస్ పేషెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళకు పని చేసుకోలేరు పాపం. వాళ్ళకి ఏంటంటే డయాలసిస్ చేసుకుంటే కానీ కిడ్నీ సరిగా ఫంక్షన్ కాదు. సో కంప్లీట్గా ఇంటి మీద డిపెండ్ అవుతారు. వీళ్ళందరికీ సహాయం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ, అండ్ తులసి గారికి ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరికీ ఆ డాక్టర్ వారికి, యాక్చువల్లీ ఆ డాక్టర్ అయినారని చెప్తున్నారు కదా, వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థము డొనేట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా. అండ్ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సొసైటీలో ఇన్స్పైర్ అవుతారు, అంటే వేరే వాళ్ళకు కూడా మోటివేట్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాల్సిందిగా నా మనవి. ఎందుకంటే నేను చేస్తున్న నాతో పాటు ఇంకొకరు చేస్తే ఒక హ్యాండ్తో, ఒక చేయితో అందరము బాగు చేయలేము. నాలుగు చేయిలు కలిస్తే మంచిగా యూనిటీ వస్తుంది. కాబట్టి సొసైటీ బాగుండాలి అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలి. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు, స్వలాభం లేదు. జస్ట్ మనము పుట్టాం కాబట్టి, దేవుడు పుట్టించాడు కాబట్టి మనం నిస్వార్థంగా సేవ చేస్తే దేవుడు ఆటోమేటిక్గా కరుణిస్తాడని నేను బలంగా నమ్ముతాను. ధన్యవాదాలు. టీడీపీ కార్యకర్త సిరపరపు కృష్ణపై అన్నవరం పంచాయతీ వార్డ్ మెంబర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త సిరికి రాము హత్యాయత్నం చేశాడు. పనికి ఆహార పథంలో విధులు నిర్వహించే ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవి వద్ద మ్యాపింగ్ పనులు కృష్ణ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజులాగే గురువారం కూడా ఉపాధి హామీ పనులు జరిగే చోటకి కృష్ణ వెళ్లాడు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన కృష్ణ తలపై వైసీపీ కార్యకర్త వార్డ్ మెంబర్ సిరికి రాము దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణను హుటాహుటిన
తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు కృష్ణ వైసీపీ కార్యకర్త సిరికి రాము ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవిపై అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నవరం పోలీసులు తెలిపారు. నా పేరు కృష్ణ, అన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. మాకు సత్యప్రభరాజ మేడం గారు, పిఏ జగదీష్ గారు నాతో పాటు ఇంకో కార్యకర్తకి మెయిన్లుగా వేయడం జరిగింది. ఏబీవారిని వెళ్ళగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ మేపల్ శ్రీదేవి గారిని కలమని చెప్పారండి. మేము ఈరోజు కలిసాం. అయితే ఒకరికే ఉంది, నీకు లేదు అని చెప్పి నన్ను దూరభాషలు ఆడింది. నేను ఈ ఉపదాన పథకంలో పనిచేసే వారికి నువ్వు మక్కలు వేస్తావా లేదా మీను వారు కూడా వేస్తావా అని అడిగితే నా ఇష్టం, నేను నచ్చినట్టు చేసుకుంటాను అని అన్నాడు. వెంటనే వైసీపీ వార్డు నెంబర్ 10వ వార్డు నెంబర్ సింగంపల్లి రామ్కి ఫోన్ చేసి ఇలా నన్ను కోచింగ్ చేస్తున్నాడు, ఆడు ఊళ్ళోకి వస్తున్నాడు, ఆడి మీద అటాక్ చెయ్యి అని చెప్పింది. అయితే వెంటనే ఫోన్ చేసి నా తోటి మేట్ ఉన్న అబ్బాయికి తోటి మేట్కి ఈ స్పీకర్ పెట్టి నా తల్లిని, నన్ను, నా కుటుంబాన్ని అమ్మనాబోతులు ఒక ఆడదై ఉండి ఆడితో బూతులు తిట్టించిందని, వస్తాడు ఊళ్ళోకి వచ్చిన వెంటనే కొట్టు ఏదైతే తేల్చుకుందామని అన్నది. నేను ఏటనే ఎలా జరిగిందని అడిగితే నా మీద ఇలా కర్రతో దాడి చేశాను. శంకవరం అన్నవరం, కాకినాడ జిల్లా అన్నవరం. ఇది ఫీల్డ్ అసిస్టెంట్ ఆవిడ ఉన్న 2 రోజుల క్రితం ఎమ్మెల్యే కార్యకర్తలతో మేతకం వేయడం జరిగింది. వీళ్ళ మక్కల్లో అయినాకి నిన్న ఏపీఓ వెళ్ళమంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆవిడ దుర్భాషలు మాట్లాడి ఫీల్డ్ అసిస్టెంట్, మీరెవరు మక్కలు అయినాకి, మీ సంగతి చూస్తాను, నా అవసరం ఉన్నాను, మిమ్మల్ని పుట్టిందాను అని చెప్పి వీళ్ళందరినీ కుర్రని పొరపాటు గురించి ఆ కుర్ర చేత అరెస్ట్ చేత ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఇవాళ అయిపోతారు, మా వాళ్ళ చేతులను కొట్టండి ఫోన్ చేసి ఆవిడ చెప్పిందని. అలాగే గతంలో కూడా ఆవిడ మరి ఏదో అత్తగారిని కొడితే మేము కూడా తప్పమ్మా అని చెప్పినందుకు మా మీద కూడా వైసీపీ గవర్నమెంట్లో ఈవిడ వైసీపీ కార్యకర్త మనిషి మరి ఆ రోజు కూడా మా మీద 2 కేసులు, రేప్ కేసు ఒకటి, మర్డర్ కేసు ఒకటి పెట్టడం జరిగింది మాకు. అలాగే ఈ అమ్మాయి నేరాలకు ఎక్కువ పాల్పడుతుంది కాబట్టి ఈ అమ్మాయి మీద సరైన చర్యలు తీసుకోండి. ఈ కృష్ణ అవతరం కూడా నిన్న మ్యాపింగ్ అయితేనే గెలమంటేనే వెళ్ళాడు. ఈ కుర్రాన్ని దుర్భాషలు మాట్లాడి ఆవిడ అనుసూచేత మరి ఇవాళ వేసేంటని చెప్తే ఆవిడ ఒకరు వచ్చి ఈ కుర్రాన్ని బుర్రబాబు చేసి పారిపోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రేపటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షాట్కర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. SMS2 విభాగంలో ఎగిసిపడుతున్న మంటలు. సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.
ఒక అద్భుతమైన దృశ్యం. ప్రకృతి యొక్క వైపరీత్యాల్లో పిడుగు ఒకటి. ఆ పిడుగు 14 సెకండ్లు నేలపై వెలుగుతూ కనిపించింది. దీనితో భయాందోళనకు గురైన ప్రజలు ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో ఖాళీ ప్రదేశంలో బుధవారం సాయంత్రం పడిన పిడుగు 14 సెకండ్ల వరకు కరెంటు బల్బు వలె వెలుగుతూనే ఉంది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు అన్నారు. ఏది ఏమైనా పొదుగును చూసి స్థానికులు పలు రకాలుగా చర్చించుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రామకృష్ణాపురం ఎం పద్మ అనే అంగన్వాడీ కార్యకర్తను అక్రమ తొలగింపుపై శంకవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. జిల్లా యూనియన్ సభ్యురాలు పద్మ సిడిపిఓ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు పలుకుతూ అంగన్వాడీ కార్యకర్తను విధుల్లోనికి తీసుకుపోకపోతే జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ తరపున ఉద్యమం మరింత తీవ్రతకు దారితీస్తుందని హెచ్చరించారు. ఎటువంటి సమాచారం లేకుండా విధుల నుండి తొలగింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ దళిత ఆడబిడ్డపై కక్ష సాధింపు సరికాదని, సమాచారం కొరకు కార్యాలయంలోనూ ఫోన్లోనూ వివరణ అడగడానికి ప్రయత్నించగా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల గోదావరి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నగరూరి వెంకటేశ్వర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడారు. గోదావరి మీద వంతెన నిర్మాణం వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే. భారత్ మాతా కీ కాంగ్రెస్ వెంటనే వెంటనే కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ వద్దురా నాయన, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన వెంటనే వద్దురా నాయన, వద్దురా నాయన, ఎమ్మెల్యే గారి మండి వైఖరి, ఎమ్మెల్యే గారి మండి వైఖరి. గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే. ఎమ్మెల్యే మొండి వైఖరి, ఎమ్మెల్యే మొండి వైఖరి, ఎమ్మెల్యే మొండి వైఖరి. గోదావరి నుండి దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన. గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే. ఎమ్మెల్యే మొండి వైఖరి.
కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు కేడ్రాయి నిర్వహిస్తున్న ప్రాపర్టీ బుల్డ్ స్టేక్ షో కర్నూలు ప్రజలు సందర్శిస్తే వారి సొంతింటి కళకు ఎంతో ఉపయోగపడుతుందని పారిశ్రామికవేత్తలు కేడ్రాయి సిబ్బంది తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగే కేడ్రాయి ప్రాపర్టీ బిల్డ్ టెక్ షో కార్యక్రమంలో కేజీరెడ్డి, కర్నూలు మేయర్ బివై రామయ్య, మంత్రి భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా చైర్మన్ సోమశెట్టి, బిల్డర్లు, బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర పాల్గొన్నారు. ఒక్కరు అటువంటి దానిలోనే నివాసం ఉండాలి, ఎక్కువ రోజులు పండుగ ఉండాలి, ఏది చేసినా కానీ మనం అలాగే ఆలోచిస్తున్నాం. ఈరోజు కర్నూలులో క్రెడాయి ప్రాపర్టీ షో 6వసారి మనం పెట్టామండి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదలసినది ఏమంటే, ఇప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ది చాలా కర్నూలులో చాలా తక్కువగా ఉంది, అసలు ఏమీ లేదని చెప్పుకోవాలి. సో ఇప్పుడు గవర్నమెంట్లో మన ఎంతో కర్నూలు ప్రజలందరూ కోరుకునేది ఈ రోజు ఈ షో పెడుతున్నాము అంటే చాలా కష్టంగా, అంటే 6 షోలు పెట్టాము కానీ ఈసారి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరికి బిజినెస్ లేదు, అంటే మార్కెట్ అలా ఉంది కాబట్టి. అయినా దాన్ని కర్నూలులో కొంచెం అందరికీ ఒక ఉత్తేజం కల్పించడానికి ఎంతో కష్టపడి క్రెడాయి టీం ఈరోజు మనం క్రెడాయి ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. సో కావున ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి జాతీయ స్థాయిలో 26వ సంవత్సరం నుంచి సంస్థ జాతీయ స్థాయిలో నుంచి ఉంది. మన కర్నూలులో వాళ్ళందరినీ కూడా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి క్రెడాయి సంస్థను ఏర్పాటు చేసి అందరినీ కూడా తీసుకొచ్చాం. దాని తర్వాత బిల్డర్ ప్లస్ కర్నూలు ప్రాపర్టీస్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి, వాళ్ళు ఎన్నుకున్న దానికి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం. ఇది 6వ ప్రాపర్టీ షో. దీనికి ఈరోజు నిజంగా సంతోషకరమైన విషయం ఏమంటే, మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు ఈ సమావేశాన్ని రావటము, ప్లస్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీ షోను ఓపెన్ చేయటము. కర్నూలు క్రెడాయి ప్రాపర్టీ షో ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు, అలాగే పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 60 మంది బిల్డర్లు ఒక 500 ప్రాజెక్టుల దాకా డిస్ప్లే చేయడం జరిగింది. చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి. ప్లాట్ కానీ, ఫ్లాట్లు కానీ, ఓపెన్ ప్లాట్స్ కూడా చాలామంది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, కర్నూలులో మీ ఇన్వెస్ట్మెంట్ బాగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కర్నూలుని చాలామంది గేట్వే టు రాయలసీమ అని చెప్తుంటారు. మనకు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 14,000 కోట్ల రూపాయలతో ఇండియాలోనే సెకండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన కర్నూలుకి రాబోతుంది. అలాగే డ్రోన్ హబ్ కూడా రాబోతుంది. మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒక 1,400 కోట్లతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే డిఆర్డిఓ మన దగ్గర ఆల్రెడీ ఫంక్షనింగ్ మొదలైంది. మీ అందరికీ తెలుసు, జైరాజ్ స్టీల్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది. ఇవన్నీ కూడా మన కర్నూలు గ్రోత్కి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు కర్నూలులోనే పెట్టండి. ఎందుకంటే మీ ఆస్తికి భరోసా ఉండాలా. రేపు పొద్దున ఎప్పుడన్నా మన అవసరాలకు ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్నప్పుడు మన ఊర్లో ఉంటే మనకు అమ్ముకోవడానికి చాలా ఈజీ. అలాగే లిటిగేషన్ ఫ్రీ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ మీ అవసరాలకు అమ్ముకోవడానికి. ఇక్కడ కూడా గ్రోత్ చాలా ఉంది కాబట్టి అందరూ కూడా కర్నూలులో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకు ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాల సీమ అనేవాళ్ళము, ఇప్పుడు మన రాయలసీమ ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యి ఆనాటి కృష్ణదేవరాయల కాలం ఎరా మళ్ళీ కూడా మన రాయలసీమకు వస్తుందని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాం. కాబట్టి అందరూ ఆలోచించండి, మన ఊరిని మనం డెవలప్ చేసుకుందామనే నినాదంతో కర్నూలులో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను కేజీ రెడ్డి, చైర్మన్ రాఘమయ్య బిల్డర్స్.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి మరియు షాపులలోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు మరియు షాపుల్లోకి నీళ్లు వచ్చాయి. స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలు మల్లచెట్టు చౌరస్తా, అనబేరి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, సిద్దిపేట రోడ్, పోతారం రోడ్డు వద్ద నాలాలను మరియు కల్వర్ట్లను పరిశీలించారు. उधर जाके वहाँ ना उधर जाओ, उधर जाए वाला उधर जाओ। क्या बोल रहे हैं? पहले वो बोरिंग और कांटेक्ट उन्ना रेड पे नहीं कौन हां मैं नहीं गया ना कहीं आदमी कटा होना ఇది ఫస్ట్ మూరు కట్టలంట జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి. స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరాయి బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు, అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం. ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు, అక్కడ కూడా పనులు శురువైనాయి. దాంతోపాటుగా ఈ పందిళ్ళ బ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి, లేకపోతే వర్షాలు వచ్చి వరద వస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది హుస్నాబాద్కు. దాన్ని కూడా చేయమని చెప్పినాం. అది కూడా పనులు శురువైనాయి, మీరు పర్యవేక్షించవచ్చు. సో బస్వాపూర్ సమస్య కావచ్చు, పందిళ్ళ సమస్య కావచ్చు, హుస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని, ఏసీపీ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడాం. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం, వాళ్ళకు కూడా చెప్పినాం, చూపెట్టినాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది. పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లకు కూడా కోరుతా ఉన్నా, అక్కడ కొంత మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం. వాళ్ళు ఆ విధంగా చేసుకుండడం కూడా చాలా అవసరం, పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగా అనే మాట ఈ సందర్భంగా కోరుతూ, ఈ గ్రామ పంచాయతీలలో పోల్లు ఏదైతే ఇచ్చినో లైట్స్ కొరకు వెంటనే నేను ఇవాళ జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ గ్రామ పంచాయతీల నుంచి కనెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు, తీర్మానం చేసి కనెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలో వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించే కార్యక్రమం తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తా ఉన్నాం. ప్రజలు కొంత ఇబ్బంది అయినా సహకరించాల్సింది కోరుతాను. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఒక వ్యక్తి దాదాపు 10 నిమిషాల పాటు హజ్రత్ క్యాప్ ధరించి తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు విచారణ మొదలుపెట్టిన టీటీడీ విజిలెన్స్. కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద రాస్తా రోకోకు దిగిన కాంగ్రెస్ నాయకులు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులు. అధికార పార్టీ నాయకులం అయ్యుండి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్న బాధిత రైతులు కాంగ్రెస్ నాయకులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.